పౌరుని బాధ్యత అంటే మనం ఇంట్లో నుంచి బయలుదేరగానే డ్రైవింగ్ చేసుకుంటూ పోతాం. మనం బయలుదేరినామంటే ఫస్ట్ మనమే చూసుకోవడం కాదు, ఎదుటోడిని కూడా మనం గమనించాలి. మనం డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నామంటే మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎదుటోడు కూడా మనలాగానే జాగ్రత్త వస్తాడన్న గ్యారంటీ మనకు లేదు. కాబట్టి మనం ఎదుటోడిని చూసుకుంటూ కూడా మనం డ్రైవింగ్ చేయాలి. ప్రతి ఒక్కడు అలా చేశాడనుకో అప్పుడు యాక్సిడెంట్లు అనేది జరగవు. మెయిన్ మనం ఈ రోడ్డు భద్రతలో మనం పాటించాల్సిన విషయాలు ఏంటి? డ్రంక్ అండ్ డ్రైవ్, మందు దాగి డ్రైవింగ్ చేయకూడదు. నెంబర్ 1. ఓవర్ స్పీడింగ్. ఇప్పుడు అర్జెంటుగా మనం ఎంత స్పీడ్ పోయినా, యావరేజ్గా మనం 50 స్పీడ్ పోయినా మనకి ఎంత మహా అంటే 10 నుంచి 15 నిమిషాలు డిఫరెన్స్ వస్తుంది. 10-15 నిమిషాల్లో మన ప్రాణం పోతుంది. ఈ డ్రైవింగ్ చేస్తున్నాం అంటే మన ఒక్కరి గురించి కాదు. ఈరోజు మన అమ్మ నాన్న కానీ, మన మొగుడు పిల్లలు కానీ మన మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. అమ్మ నాన్న చేతికి వచ్చిన కొడుకు యాక్సిడెంట్ అయి చనిపోయినట్టు అమ్మ నాన్నలు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచన చేయండి. నెక్స్ట్ సేమ్ ఇంట్లో పిల్లలు కానీ పిల్లలు కానీ మీరు బయటికి వెళ్ళారంటే ఎప్పుడు ఇంటికి వస్తారని ఎదురు చూస్తుంటారు. మనం వాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మెదడు ప్రమాదాన్ని పసిగట్టలేదు. మీరు రాత్రిపూట డ్రైవింగ్ చేస్తే ప్రతి 2.5 గంటలకు ఒకసారి వాహనం ఆపి తగిన విశ్రాంతి తీసుకున్న తర్వాత మీరు వాహనం డ్రైవింగ్ ప్రారంభించాలి. మీరు వాహనం అన్ని రకాల అనుమతులు కలిగి ఉండాలి. ప్రమాదం కాచుకొని ఉంటుంది, పక్కనే ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి డ్రైవింగ్లో అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతగా వాహన పొల్యూషన్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ తప్పకుండా కలిగి ఉండాలి. మైనర్లకు వెహికల్ ఇవ్వరాదు. బాధ్యతగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. మీ గ్రామానికి, మీ టౌన్కి జాగ్రత్తగా సురక్షితంగా చేరుకోవాలి. థ్యాంక్ యూ.